హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. మన యాదాద్రి చూడడం కోసం, స్వర్ణగిరి చూడడం కోసం అయితే వచ్చినాము. ఈడ కోతి అయితే వాటర్ తాగుతుంది. ఎలా తాగుతుందో చూడండి. ఇది ఫస్ట్ టైం నేను చూడడము, ఈ కోతి ఇట్లా వాటర్ తాగడము. ఒకసారి చూడ అదే ట్యాప్ ఆన్ చేసుకొని మరీ తాగి తర్వాత ట్యాప్ బంద్ చేస్తుంది. సో ఇంకా అక్కడ నుంచి మేమైతే బయటకు వచ్చి ఒక ఆటో తీసుకొని అయితే బస్ స్టాప్కి అయితే వెళ్ళాము. అక్కడ ఒక ఫ్లవర్స్ ఎట్లా పూలు మూర 50 రూపాయలు అంట ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే యాదగిరి టెంపుల్ అయితే వచ్చాము. సో దర్శనం అయితే తీసుకున్నాక మేము అయితే ఆలోచించుకున్నాం చూస్తున్నాం. సో ఇక్కడ వైబ్ ఎలా ఉందని చెప్పని అయితే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చూపిస్తామండి. సో ఫ్రెండ్స్, ఒక్కసారి అయితే లొకేషన్ అయితే చూడండి. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ అయితే ఫస్ట్ టైం వెళ్ళినాం కదా, చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నాము. బస్ స్టాప్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ గ్రీనరీ కూడా మంచిగా ఉన్నది ఇక్కడ. సో మేమైతే ఇంకా బస్ అయితే ఎక్కాలి. బస్ ఎక్కిన తర్వాత ఆ వ్యూ ఎలా ఉందో, ఆ వైబ్ ఎలా ఉందో ఒక్కసారి చూసి ఆస్వాదించాలి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో బస్ స్టాప్, ఎంత పెద్దగా ఉందో. చాలా మంది ఉన్నారు, సండే కాబట్టి చాలా మంది వచ్చారు. అసలు బస్సులకైతే ఎట్లా కొట్లాడుకుంటారో చూడరు. ఒక్కొక్కసారి ఒక బస్సు చూడరు ఎంత మంది ఉన్నారో. మాకైతే సీట్ అయితే దొరికింది. మాకు సీట్ దొరికి మేమైతే కూర్చున్నాం. ఇంకా చాలామంది బయట జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు బస్సుల కోసం. సండే కాబట్టి బాగా రష్ ఉంది. సో మా బస్ అయితే కొంచెం స్లోగానైతే మూవ్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇది కొండపైకి స్పెషల్ బస్సులు అయితే వేశారు. సాటర్డే సండే వేస్తారంట. సో గ్రీనరీ ఎలా ఉందో ఒక్కసారి చూస్తే మాత్రం తెలీదు. సో ఇంకా మేమైతే ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడైతే సో గాయస్ మేమైతే వెళ్తున్నాము. పచ్చదనం అయితే మంచిగా ఉంది రోడ్డు పక్కలకి ఇరువైపులా. సో పైననైతే దేవుడు గుట్ట పైన ఉంటాడంట. సో అక్కడికైతే వెళ్తున్నాం మేము. బస్ అయితే స్లోగా మూవ్ అవుతూ ఉంది. ఇంకా లొకేషన్ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే కానీ తెలియదు. సో మేము వెయిట్ చేస్తున్నాం ఎగ్జైట్మెంట్తో ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి అందరికీ చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి బస్లో నుంచి తీస్తే అలా అనిపించింది. ఇంకా డైరెక్ట్ వెళ్ళి చూస్తే ఇంకెంత బాగుంటుందో. ఇక్కడ నుంచి చాలా మంచిగా అనిపించింది మాకు. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినవి. ఇది డిఫరెంట్గా ఉంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ. సో గాయస్, స్టెప్ బై స్టెప్స్ అయితే మన చెట్లు పెట్టినట్టయితే కనిపిస్తుంది. దూరం నుంచి వెళ్ళే దగ్గర నుంచి ఇంకా మంచిగా కనిపిస్తుంది కావచ్చు. ఇదైతే బస్సు దారి ఇట్లా ఉంది. డైరెక్ట్ కార్కి అయితే 500 పైకి వెళ్ళిపోవచ్చు కొండపైకి. సో గ్రీనరీ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఎక్సైట్మెంట్తో అయితే మంచిగా చూస్తున్నాం. చూడండి ఎంత బాగుందో. స్టెప్ బై స్టెప్ అయితే ఉంది. సో గాయస్, మేము మెల్లమెల్లగానైతే కొండపైకి అయితే రీచ్ అవుతున్నాము. బస్ అయితే స్లో అవుతుంది. స్లోప్ టైప్ అయితే ఉంది, అప్ అండ్ డౌన్ లాగా. సో ఇక్కడైతే బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏనుగులు గోడలపై ఎలా చెక్కారో చూడండి, ఎంత బాగున్నాయో. సో చూడడానికైతే బాగుంది, ఒక శిల్పకళా వేదిక లాగా. సో ఒకసారి అయితే చూడండి కార్లు ఎంత జామ్ అయి ఉన్నాయో. ఇక్కడ నుంచి అయితే అక్కడి వరకు మెల్లగా వెళ్తుంది బస్సు. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి రోడ్స్ కాబట్టి స్లోగా ఎక్కిస్తున్నాడు పైకి. సో ఫైనల్గానైతే మేము బస్ స్టాప్కి అయితే రీచ్ అవుతున్నాము. సో గాయస్, మేమైతే ఫైనల్గా రీచ్ అయినాము. ఇక్కడ ఒక చిన్న క్లినిక్ లాంటిది కూడా ఉంది, ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చాలా మంది చేశారు. జనాలు బాగానే వచ్చినట్టున్నారు. ఇంకా మాకు దర్శనం అయ్యేసరికి ఏ టైం అవుతుందో ఏం తెలియదు. ఇంకా ఫోన్లు బ్యాగులు అన్నీ లాకర్లో పెట్టుకోనట. పైకి అయితే ఏం అలౌ లేవంట. సో కొబ్బరికాయ అయితే తీసుకున్నాడు మా ఆయన. సో ఇంకా మేము పైకి అయితే వెళ్తాము. సో అక్కడ ఎలా ఉందో ఏంటో చూడాలిగా. సో ఫ్రెండ్స్, మాకైతే దర్శనం అయితే అయిపోయింది. బయటనైతే ఇట్లుంది ఫ్రెండ్స్. ఎంత మంచిగా ఉందంటే అంత మస్తు ఉన్నది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకైతే 3 hours పట్టింది దర్శనం అయిపోయేసరికి. సండే అని చెప్పి చాలా మంది వచ్చిరట. మొత్తం కంపార్ట్మెంట్లో అయితే ఫుల్ మంది ఉన్నారు. ఇక వీళ్ళకి ఎంత టైం అవుతుందో ఏమో కానీ మాకైతే 3.5 గంటలు పట్టింది. 10:30కి అయితే వెళ్ళినాము. ఒకసారి కంపార్ట్మెంట్లో జనాలను అయితే చూడండి, అక్కడి నుంచి ఇక్కడి వరకు అయితే ఉన్నారు. సో మా ఆయన అయితే చూపిస్తున్నాడు. మేమైతే ఇక్కడికి వచ్చినాము ఫ్రెండ్స్. ఇలా ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి అయితే చూపిస్తున్నారు. సో ఇంకట ముందుకెళ్తే ఇంకా బాగుంటుందంట. ఇక్కడ అందరూ ఫొటోసు సెల్ఫీలు అందరూ తీసుకుంటున్నారు. ఇంకా మేము కూడా తీసుకున్నాం కొన్ని. సో ముందుకైతే వెళ్తున్నాము. ఒకసారి అయితే జనాలను అయితే చూడండి అని చెప్పేసి అయితే చెప్తున్నాడు. సో చూసాము, చాలామంది ఉన్నారు అసలు. ఇంకా అటు ముందుకైతే వెళ్తే తెలుస్తుంది ఇంకా ఏముంది ఏందనేది. ఎండనైతే మస్తు కొడుతుంది ఫ్రెండ్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చలికాలం కూడా ఇంతగానే ఎండ కొడుతుంది అక్కడ. బయట ఫోటోలు దిగుదామంటే మొత్తం సూర్యుడే కొడుతున్నాడు కళ్ళకి.
ఆ ఫోటోలు కూడా ఎట్లా వచ్చినాయేమో చూసుకోవాలి. కొంచెం అయితే ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్. వెళ్ళి అలా అక్కడ ఎలా ఉందో ఏంటిదో చూద్దాం ఒకసారి. సో మా ఆయన అయితే తీసుకెళ్తున్నాడు, మేమైతే అతను వెంటనే అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఒకసారి జనాలను చూడండి ఎంత లైన్తో ఉన్నారో. వీళ్ళు స్పెషల్ దర్శనము ఏంటిదో మరి ఇంకా తెలియదు, కానీ అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఉన్నారని చెప్తున్నాడు. సో ఇంకా ఇటు ముందుకైతే వెళ్దాం. సండే కాబట్టి మళ్ళీ అందులో రథసప్తమి సందర్భంగా చాలామంది విజిట్ అయ్యారు. సో గుడి మాత్రం చాలా చక్కగా కట్టారు, నీట్గా ఉంది, చాలా మంచిగా అనిపించింది మాకైతే. 2 days హాలిడేస్ వచ్చినాయని చెప్పేసి అయితే మేము ఈ ప్లాన్ అయితే చేసుకున్నాము. సో గాయస్ మేమైతే ఇటువైపు అయితే వచ్చినాము. ఫోటోలు మాత్రం ఏమన్నా దిగుతున్నారా అందరూ, ఇది మేమే కట్టించినట్టు అన్నట్టుగా దిగుతున్నారు ఫోటోలు. కానీ లొకేషన్ మాత్రం మస్తున్నది ఫ్రెండ్స్, ఒక్కసారి అయితే చూడండి. మంచి కట్టిన లెవెల్లో కానీ ప్లానింగ్తో మస్తున్నది అసలు. ఈ కింద చూస్తే మాత్రం వండర్ఫుల్ అసలు. మాకైతే మంచిగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. ఒక్కసారి కింది వైపుకి అయితే చూసుకుంటే ఒక్కసారి ఇల్లులు అయితే చూడండి పైనుంచి ఎలా కనిపిస్తున్నాయో. కింద మొత్తం పార్క్ లాగానే ఉంది, ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి విజిట్ చేయకపోతే విజిట్ చేయండి, మనశ్శాంతిగా ఉంది. అండ్ ఒకసారి చుట్టుపక్కల అయితే లొకేషన్ అయితే చూడండి, అదిరిపోయింది అసలు. పైనుంచి చూస్తే అది వేరే ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ సైడ్ కూడా చూడండి, ఈ సైడ్ కూడా ఎంత బాగుందో. అవి కట్టడాల గురించి చూడండి ఎంత సూపర్గా కట్టారో. ఇది దీని పేరేంటో తెలియదు కానీ ఎక్సలెంట్గా ఉంది అసలు, మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. గుడి మాత్రం హైలైట్ అసలు, ప్రశాంతంగా అనిపించింది. సరౌండింగ్ మొత్తం టోటల్ చూడండి, ఇది ఫ్రంట్. బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం అయితే మనం అయితే చూడడానికి జరిగింది. సో ఇక్కడ ఉన్న జనాలు అయితే ఒకసారి మరోసారి చూడండి, చాలా మంది ఉన్నారు భక్తులు, ఇంకా కూడా వచ్చే పరిస్థితి ఉందని చెప్తున్నారు. సో మన నెక్స్ట్ అయితే ఇప్పుడు కిందికి వెళ్ళి అయితే లంచ్ చేసిన తర్వాత డైరెక్ట్ మన స్వర్ణగిరికి వెళ్దామని చెప్పని ప్లానింగ్ ఉంది. సో నెక్స్ట్ వీడియో అక్కడైతే పెడతాం ఫ్రెండ్స్, ఆ వీడియో కూడా చూడండి. సో ఫ్రెండ్స్ అంతా అయిపోయిన తర్వాత మనకి స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా. సో చూద్దామని చెప్పేసి అయితే కిందికి అయితే వచ్చినాం. ఇక్కడ కూడా జాతరలాగా ఉంది, పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకొని మళ్ళీ ఇటువైపు వస్తే ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏది పడితే అది కొనుక్కోవచ్చు, బుక్లింగ్లు, జీపులు, కార్లు, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అగ్గువ అన్నీ, కాకపోతే మనం వాటిని నడపలేం కాబట్టి కొంచెం ముందుకు వెళ్తే కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇంకా కొంచెం ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే స్వర్ణగిరికి అయితే వెళ్తాము. ఇంకా అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు, ఇక్కడే ఎంతమంది ఉన్నారంటే అక్కడ కూడా చాలా మంది ఉంటారు. ఇంకా అక్కడ ఎంత లేట్ అవుతుందేమో చూడాలి ఫ్రెండ్స్. ఇవైతే చూడండి, మనకి మామూలే కదా, జాతర లేదని ఒకటి కొనుక్కోకపోతే ఎట్లా ఉంటుంది, ఏదో ఒకటి తీసుకొని స్వర్ణగిరికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.